నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి 100 పడకల ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన కుప్పం మెడికల్ సూపరింటెండెంట్ విజయకుమారి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వడం విచారకరం విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత కిల్లి కృపారాణి. టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడం మరింత బాధ్యతను పెంచింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతల స్వీకరణ. వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి 100 పడకల ఏరియా ఆసుపత్రిని కుప్పం మెడికల్ సూపరింటెండెంట్ విజయకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా పలమనేరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిని తన బృందంతో కలిసి విజయకుమారి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర అవేర్నెస్ స్టేట్ అవార్డుల కొరకు పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేయడం జరిగిందని, ముఖ్యంగా ఇక్కడ పారిశుద్ధ్యం, వైద్యం, శానిటేషన్, రోగాలు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. తదుపరి ఉన్నత అధికారులకు మా రిపోర్టును అందజేస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర ఎవాల్యుయేషన్ స్టేట్ అవార్డ్స్ కోసము స్వచ్ఛాంధ్రలో ఎవాల్యుయేషన్ కోసము దాంట్లో భాగంగా హాస్పిటల్ విజిట్కి వచ్చాము. చిత్తూరు జిల్లాలో మొత్తం ఉన్న 11 హాస్పిటల్స్ని, అంటే మాకు ఒక్కొక్కరికి 2-3 హాస్పిటల్స్ ఇచ్చారు. ఎవాల్యుయేట్ చేసి శానిటేషన్ అంటే శుభ్రత, హాస్పిటల్లో శుభ్రత, తర్వాత ఇన్ఫెక్షన్ జబ్బులు ఒకటి నుంచి ఒకటి అంటుకోకుండా కంట్రోల్ చేయడానికి ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇవి ముఖ్యంగా ఇవి 2. తర్వాత చెత్త ఎలా డిస్పోజ్ చేస్తున్నారు, కరెక్ట్గా కలర్ కోడెడ్ బకెట్స్లో వేస్తున్నారా, తర్వాత బయోమెడికల్ వేస్ట్ వాళ్లకు తీసుకునే ఏజెన్సీకి కరెక్ట్గా పంపిస్తున్నారా, ఇవి మెయిన్ థింగ్స్. ఇది కేవలము స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా హాస్పిటల్లో పరిశుభ్రత మరియు జాగ్రత్తల గురించి ఎవాల్యుయేషన్ ప్రోగ్రాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వటం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత కిల్లి కృపారాణి విమర్శించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేసులకు భయపడి బీజేపీకి మద్దతునిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో సూపర్ 6, సూపర్ హిట్ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. చంద్రబాబుకు మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రానికి తల వంచడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్యాకేజీ, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్ట్, మెట్రోపాలిటన్ క్యారిడర్ గురించి ఎందుకు మోదీని ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఏఐసిసి సభ్యురాలు సుంకర పద్మశ్రీ, కిల్లి రామ్మోహన్, పరదేశీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చంద్రప్రభ వాహన సేవ కలశాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల కారణంగా మరి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మా కోరిక తీర్చాలని, రేపు ఏదైతే 2029లో శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని ఆ గణపతిని స్వామివారిని కోరటం కోసం మరి మేము కూడా సాధారణ మహిళలు ఎంతమందికి 1,000 మంది మహిళలు వచ్చారు. ఆ మహిళలతో పాటు మేము కూడా కలశాన్ని ఎత్తుకొని స్వామివారిని కోరటం జరిగింది. ఖచ్చితంగా స్వామి ఆశీస్సులు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఉంటాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ, దానికి రాహుల్ గాంధీ గారు దేశమంతా వారు చేసే వారి కష్టపడే తత్వమే ఒక నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కోరికను మరి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మాకు తీర్చుతారని ఒక సంపూర్ణమైన విశ్వాసం ఆ స్వామి వారి మీద మాకుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు ఇది చీకటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుచేతనంటే రాజకీయాలకు అతీతంగా ఒక అత్యున్నతమైన పదవికి పోటీ పెడితే సుదర్శన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యవాది, ఒక న్యాయ కోవిదుడు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ పెడితే ఒక ఆర్ఎస్ఎస్ వాదికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక తెలుగువాదిని కాదని, తెలుగు బిడ్డను కాదని ఒక ఆర్ఎస్ఎస్ వాదిని గెలిపించినందుకు తెలుగు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి వారు క్రియేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వారు చరిత్రహీనులుగా మిగులుతారని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి ఈ మనం చూస్తున్నాం ఉమ్మడి కూటమి ప్రభుత్వం
సూపర్ సిక్స్ హిట్ అయిందని సక్సెస్ మీట్లు చేస్తున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉందండి నాకు. 14 అధికారం చేపట్టి 14-15 నెలలు అయింది. సూపర్ సిక్స్ హిట్ అయిందంట, సక్సెస్ సభలు నిర్వహిస్తున్నారంట. మీకు తెలుసు, మీకు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని అన్నారు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నాడు ప్రతిపక్ష నాయుడు హోదాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ పాత్రికేయుడికి ఎన్ని సెంట్రల్ సైట్, ఏ జిల్లాలో ఎక్కడిచ్చారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు ఏ విధంగా సక్సెస్ మీట్లు చేస్తున్నారు? మీకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అడగరా? మీరేమన్నారు? 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, 3,000 రూపాయలు. 50 లక్షల మంది నిరుద్యోగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తానన్నారే. అధికారం చేపట్టి 16 నెలలు 15 నెలలు అవుతుంది కదా. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నిరుద్యోగి మీరు 3,000 రూపాయలు ఇచ్చినట్టు ఒక ఉదాహరణ మీరు చూపగలరా? టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈవోకు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు 3 సంవత్సరాలు 4 నెలలు సేవలందించే అవకాశం వచ్చిందని తెలిపారు. గత సంవత్సరం నుండి లడ్డు, అన్నప్రసాదాల క్వాలిటీ మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. భక్తుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవకులు సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామని, ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ప్రశాంతి, సోమన్ నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈవోను చైర్మన్ శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాల వాయిదా పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. సంవత్సరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్, సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది. టీటీడీలో పనిచేయటం ఎన్నో జన్మల పుణ్యఫలమని టీటీడీ నుంచి బదిలీపై వెళ్తున్న ఈవో శ్యామలారావు తెలిపారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయనకు సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్యామలారావు మాట్లాడుతూ తన కాలంలో చాలా దూరదృష్టితో విధానపరమైన పటిష్ట నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు.
టీటీడీ అంటే మినీ గవర్నమెంట్ అని, తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓవైపు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తనకు నిత్యం పనిచేయటం మాత్రమే తెలుసని, ప్రచారం చేసుకోవటం తక్కువని తెలిపారు. భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయటంపై ఆనందంగా ఉందన్నారు. భక్తుల నుండి అభిప్రాయ సేకరణ స్వయంగా చేపట్టి లోపాలను సవరించుకుంటూ మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారం మరువలేనిదన్నారు. వచ్చే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ఉద్యోగుల సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై సంతృప్తిగా ఉందన్నారు. ఐఏఎస్లకు టీటీడీ ఈవోగా పనిచేయాలని ఉంటుందని, తాను కూడా ఈవోగా పనిచేయాలనే కోరిక ఉండేదని, అనుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు అవకాశం ఇచ్చారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తనకు సహకరించిన టీటీడీ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. సన్మాన సభ ప్రారంభానికి ముందు బదిలీపై వెళ్తున్న ఈవో శ్యామలరావుకు శ్రీవారి ఆలయం, తిరుచానూరు ఆలయం, శ్రీనివాస మంగాపురం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాల అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ టీటీడీ ఈవోగా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం లభించదు అనుకుంటున్నాను. నిజంగా 14 నెలలు ఈ అవకాశం నాకు లభించింది. దానికి ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గత 14 నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం, అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడటం, అలాగే పెంపొందించడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే 25 సంవత్సరాల వరకు వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ అన్నప్రసాదాలు, అన్నదానం, క్యూ లైన్ మేనేజ్మెంట్, అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే ఎన్నో సంస్కరణలు కూడా ఇక్కడ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సంపూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ 14 నెలల్లో సహకరించిన, అలాగే ఒక టీంలాగా పనిచేయడానికే సహకరించిన అందరూ అధికారులు, ఎడిషనల్ ఈవో గారు, జేఈఓ గారు, సివిఎస్ఓ గారు, అలాగే టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది, అలాగే శ్రీవారి సేవకులు, టీటీడీ బోర్డు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ, సినీ నటుడు శ్రీరామ్ దంపతులు వేరువేరుగా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చైర్మన్ నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా బాగా దర్శన భాగ్యం జరుగుతోంది. చాలా బాగా కంట్రోలింగ్గా ఉంది. అంతా బాగుంది. చాలా సంతోషం. కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చైర్మన్ గారికి ఈ వరాహస్వామి దేవాలయం వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు రాత్రి 9 గంటలకల్లా కట్టేస్తున్నారు. జనరల్గా భక్తులంతా కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు. లక్షల మందిలో తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏమో రాత్రి 12 గంటల వరకు, ఒక్కోసారి 1 గంట వరకు కూడా తలుపులు తెరిచి దర్శనం చేస్తున్నప్పుడు వరాహస్వామి దేవస్థానం మాత్రం 9 గంటలకు కడతాం అనేది కొంచెం చాలామంది భక్తులు నిరాశపడుతున్నారు, చాలా నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి దయించి మీరు ఆగమశాస్త్ర పండితులతో మాట్లాడతారో మరెవరితో మాట్లాడతారో అయితే నాకు మాట్లాడితే తెలియదు, కానీ వాళ్ళందరితో మాట్లాడి కనీసం 11 గంటల వరకన్నా ఆ వరాహస్వామి దేవస్థానం రాత్రిపూట తెరిచి ఉంచితే కొద్దిగా భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఆ దిశగా ఒకసారి చైర్మన్ గారిని, బోర్డు మెంబర్ని ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. అది జై గోవిందా గోవిందా గోవిందా. ఈ నెల 12 నుంచి 14 వరకు టీటీడీ సౌజన్యంతో స్థానిక మహతి ఆడిటోరియం నందు శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ వేదికపై రాయలసీమ రంగస్థలి, స్వర్ణోత్సవ, నృత్య కళోత్సవాలు వైభవంగా జరగనున్నాయని
రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సలహాదారులు కీర్తి వెంకయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 14 వరకు 3 రోజుల పాటు జరిగే ఈ కళోత్సవాలలో 2 రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు పాల్గొననున్నారని తెలిపారు. పలువురు సీనియర్ కళాకారులకు పురస్కారాలను ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ కళా నృత్యోత్సవాలను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి ప్రతినిధులు కెఎన్ రాజా, కొట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, కీర్తి వెంకయ్య, పొన్నాల జేజిరెడ్డి, మస్తాన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 12, 13, 14 3 రోజుల పాటు కృష్ణదేవరాయలు సంగీత సాహిత్య నృత్యోత్సవాలు రాయలసీమ రంగస్థలి ఫౌండర్ కార్యదర్శి కెఎన్ రాజా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏమంటే ఈరోజు మీడియా, ఈ ప్రింట్ మీడియా ఈ రెండే ఎంతో ఉపయోగపడుతూ ఉంది ప్రజలకి తెలియటానికి, ఏదైనా వినోద కార్యక్రమాలు చూడడానికి. అందువల్ల వాళ్ళకి ముందుగా మనం అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇది 1990వ సంవత్సరంలో స్వర్గీయ ఆకుల సుబ్రహ్మణ్యం గారు దీన్ని స్థాపించి వ్యవస్థాపక చైర్మన్గా వ్యవహరించేవారు. 35 సంవత్సరాలైంది ఈ కళా సంస్థను మేము నిర్వహించి. ఈ 35 ఏళ్ల పాటు 2 రాష్ట్రాల నుంచి తెలుగు కళాకారులు, ఈ యొక్క నృత్య కళాకారులు పాల్గొని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఈ సంవత్సరం ఈ యొక్క పురస్కారాలను కూడా మేము ప్రవేశపెట్టాం. నాట్య బాల, నాట్య రంజిత అని చైల్డ్ అవార్డు చిన్నపిల్లల యొక్క ప్రతిభకు తార్కాణంగా ఇస్తున్నాం. అవి పోతే పెద్దవారికి ఈ సంవత్సరం 12వ తారీఖున టీటీడీ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాట్యాచారిణి శ్రీమతి ఉమా ముద్దబాల గారికి, తర్వాత రాజోల నుంచి భాషా పండితులు శ్రీ వెంకటనారాయణ గారికి, తర్వాత మన నెల్లూరు నాట్యాచార్యులు ఎన్ ప్రవీణ్ కుమార్కి, వీళ్ళకి పురస్కారాలు ఇస్తాం కళాకారులకి. తర్వాత 13వ తారీఖు తిరుపతికి చెందిన శైలజారెడ్డి, చిత్తూరుకి చెందినటువంటి శ్రీలక్ష్మి గారికి పురస్కారాలు ఉంటాయి. నాట్యాచార్యులు వాళ్ళిద్దరూ కూడా నాట్యాచార్యులు. తర్వాత ఆఖరి రోజున వరంగల్కి చెందినటువంటి టి రేణుకాదేవి నాట్యాచారిణి, ఆమెకి మన తిరుపతికి చెందిన బాల శతావధాని శ్రీ ఉప్పల దడియం భరత్ శర్మకి ఈ యొక్క పండిత పురస్కారం ఉంటుంది. అందువల్ల కళాకారులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సవినయంగా జరపాలని కోరుతున్నాం. ప్రేక్షకులందరూ కూడా రావాలని కోరుతూ ఉన్నాం, తిరుపతి నగరవాసులంతా. ఎందువల్లంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఈ సంగీతము, సాహిత్యము, నృత్యము, శిల్పము ఈ కళలు అభివృద్ధి చెందాయి. ఆయన పోషించాడు. ఎంతోమంది నృత్య కళాకారులు గూఢచారులుగా ఉండి ఎన్నో యుద్ధాల్లో వాళ్ళకి సహకరించి ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పుడు ఆయన ప్రవేశపెట్టిన విలాసిని నృత్యమే ఈనాడు భరతనాట్యంగా రూపుదిద్దుకుంది. అలాంటి మంచి సంస్కృతి, సాంప్రదాయం గల మన కళారూపాలివి, వాటిని మనం ప్రోత్సహించుదాం. కాబట్టి 12, 13, 14 ఈ 3 రోజులు కూడా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలుగుతున్నాం. మహతీ కళాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలనేరు పట్టణంలో ఉన్నటువంటి 100 పడకల ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన కుప్పం మెడికల్ సూపరింటెండెంట్ విజయకుమారి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వడం విచారకరం విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కిల్లి కృపారాణి. టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడం మరింత బాధ్యతను పెంచింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.